There is only one way to get authority in the name of Jesus. ఒకటే ఒక మార్గం కనిపిస్తూ ఉంది, అది ఉపవాస ప్రార్థన. ఆశపడిన ప్రతి ప్రాణాన్ని ఆయన తృప్తిపరచగలడు. కోరుకున్న ప్రతి ప్రాణానికి ఆయన మేలులతో నింపి తృప్తిపరచి ఆయన ఉన్నతంగా నిలబెట్టగలడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రార్థన చేసినప్పుడు రోగాలు వదిలిపోతా ఉన్నాయంటే రోగం మీద అధికారంగా అనిపిస్తూ ఉంది. ప్రార్థన చేసినప్పుడు దయ్యాలు వదిలిపోతూ ఉన్నాయంటే దయ్యాల మీద అధికారంగా అనిపిస్తూ ఉంది. ప్రార్థన చేసినప్పుడు పరిస్థితులు మారుతూ ఉన్నాయంటే దేవుడు పరిస్థితుల మీద అధికారాన్ని కలుగజేసినాడు అని అర్థం. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు నేను ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి దేవుడు అధికారాన్ని ఇవ్వాలి అని ఆశపడుతూ ఉన్నాడు. ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క సైనికుడిగా ఆయన రాజ్య వ్యాప్తి కొరకు యుద్ధాన్ని చేయాలి అని ఆశపడుతూ ఉన్నాడు. కానీ ఆ యుద్ధం చేసే పరిస్థితులలో మనం లేము. అధికారం రాగానే మనకు అధికారం వచ్చింది కదా, ఇంకొక సంఘం పెట్టాలి, అది నీ మనస్తత్వం, అది నీ మనస్తత్వం. కానీ అధికారం దేనికి అంటే నువ్వు వెళ్తా ఉన్నావు, దేవుని స్వార్థ ప్రకటిస్తూ ఉన్నావు, మా సంఘం ఉంది, దేవుడు వాడుకోవాలి అనుకుంటా ఉన్నాడు, దేవుడు నిలబెట్టాలి అనుకుంటా ఉన్నాడు, దేవుడు కార్యం చేయాలి అనుకుంటా ఉన్నాడు. నువ్వు చెప్పిన మాటల్ని బట్టి మా ఇంట్లో ఇది పరిస్థితి, ప్రార్థన చేయగలరా? దే విల్ ఆస్క్ డెఫినెట్లీ. అడిగినప్పుడు నువ్వు అధికారం లేకుండా చేస్తే, నా చిన్నప్పుడు అది ఎక్కడ జరిగిందో ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు, కానీ ఒక పాస్టర్ ఎవరో లుంగి కట్టుకొని ఉండేటోడట, కొత్తగూడెంలోనే అనుకుంటా, నాకు తెలిసి ఆయన పేర్లు కూడా నాకు తెలియదమ్మా, నేను చిన్నప్పుడు విన్నది. ఆయన ఒక దయ్యం పట్టిన ఆమెకు ప్రార్థన చేయడానికి పోతే ఆ దయ్యం ఆయన లుంగి పీకేసింది అని విన్నా. ఇది జోక్ కాదు, నేను విన్నా, ఖచ్చితంగా విన్నా, జరిగింది. కానీ ఎవరు ఏంటి అనేది నాకు తెలియదు, చాలా చిన్న వయసులో విన్నా. ఖచ్చితంగా మీరు కూడా అధికారం లేకుండా చేస్తే మీ జుట్టు కూడా వీకి ఖచ్చితంగా దెబ్బలు తినడం ఖాయం. కానీ ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రతి క్రైస్తవుడు అభిషేకం అధికారం కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవుడి జీవితంలో అధికారాన్ని పొందుకొని ఉండాలి. ఆ అధికారం ఎక్కడ కలుగుతుందమ్మా? ఆ అధికారం ఎక్కడి నుంచి దొరుకుతుందమ్మా? బైబిల్లో ఒకటి కనిపిస్తూ ఉంది. 10 దినాలు బయటికి రాకుండా ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు, పరిశుద్ధాత్మను పొందుకుంటా ఉన్నారు. అప్పటి వరకు చిన్న చిన్న పిల్లల్ని చూసి కూడా భయపడిన పేతురు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన నీడ పడి రోగాలు వదిలిన వారు అనేకులు. ఎక్కడి నుంచి వస్తూ ఉంది ఆ బలం? ఎక్కడి నుంచి వస్తూ ఉంది ఆ బలం? ఉపవాస ప్రార్థన వలనే మాత్రమే కానీ దేని వలన ఇటువంటివి వదిలిపోవుట అసాధ్యము. క్రైస్తవునిగా నీ జీవితానికి అధికారం అవసరం. క్రైస్తవునిగా నీ జీవితానికి రగిలించబడే ఒక సైనికునిగా నిలబడడం అవసరం. సంఘం ఎదగాలి అంటే ఒక పాస్టర్ వెలిగించబడితే సరిపోదు, నువ్వు కూడా బలం పొందుకోవాలి. నువ్వు మాట్లాడే మాట ద్వారా ఎదుటోడి హృదయం కదలాలి. నువ్వు చేసే ప్రార్థన ద్వారా వాడి లోపల ఒక మార్పు, నేను దేవుణ్ణి నమ్ముకోవాలి అనే ఒక ఆశయం కలగాలి. ఇది ఎప్పుడు కలుగుతుంది అంటే నీ ప్రార్థన జీవితం వెలిగించబడిన రోజు, నీ ప్రార్థన జీవితంలో నువ్వు అధికారం పొందుకోబడిన రోజు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక ఉన్నతమైన అధికారాన్ని నా జీవితాలలో మనం చూడబోతా ఉన్నాం.